ఇలా ప్రస్తుతానికి చాలా హాట్ టాపిక్‌గా మారింది. అనంతపురం జిల్లా ఎమ్మెల్యే గారి వ్యాఖ్యలు. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు. ముఖ్యంగా మహిళలను చాలా అగౌరవంగా మాట్లాడడం. మీరేమంటారు? ఆయన అంటే వ్యాఖ్యల నేను పట్ల? ఏం ఏం మాట్లాడినాడో నేను వినలేదమ్మా వచ్చేసి. హ్మ్. జనరల్‌గా వచ్చేసి ఏదో ఇష్యూ ఉందని చూసా గానీ, ఖచ్చితంగా ఏం మాట్లాడింది నేను వినలేదు. హ్మ్. కానీ ఏదేమైనా అనవసరమైన మాటలవి వచ్చేసి. ఒక ఎమ్మెల్యేగా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ, ఒకరి గురించి అనవసరంగా మాట్లాడడం, దట్టు మహిళల గురించి మాట్లాడడము, వేరే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది ఖచ్చితంగా పార్టీ పరంగా అతని మీద కూడా చర్య తీసుకోవాలా. అది ఎవరి విషయంలో కూడా అది మంచిది కాదు. ఆ విధంగా అనకూడదు. ఆ! ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఒక 2 మాటలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఒకటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా మేము ఆడనివ్వము, ఆడనివ్వము, ఆడనివ్వము. పదే పదే వ్యాఖ్యానించారన్నమాట. రెండొక మాట ఆహ్, వాళ్ళ తల్లిగారికి సంబంధించి ఒక పరుష పదజాలం వాడిన మాట. ఇప్పుడు మొన్నటికి మొన్నే ఆగస్టు 15కి స్త్రీ శక్తి పథకం ద్వారా లోకేష్ గారు మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడిన, అది సినిమాల్లో అయినా సరే అలాంటి మాటలు ఏవైనా ఉంటే కఠిన చర్యలు తీసుకోబడతాయి అని అన్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ కుటుంబానికి చెందిన వ్యక్తే. అవునంటారా? కాదంటారా? ముందు ఈ సందేహానికి మీ ఆన్సర్ ఏంటి? మా కుటుంబంలో అనేక మానవ సంబంధాలు అనేక విధంగా ఉంటాయి. ఇది యాక్చువల్‌గా వచ్చేసి మిత్రలాభంలో పరవస్తు చిన్నేశ్వరుడు అంటాడు. మాతాపితలు, మిత్రుడు ఈ ముగ్గురే హితులు. హ్మ్. మిగతా వారందరూ పరిస్థితులు బట్టి హితులవుతారు అని చెప్పేసి మిత్రలాభంలో పరవస్తు చిన్నేశ్వరుడు అంటాడు. మాతాపితలు, మిత్రుడు వీళ్ళు ముగ్గురే హితులు. మిగతా వారందరూ సందర్భోచితంగా హితులవుతారని చెప్పేసి. కాబట్టి మానవ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు అనేకం ఉంటాయి వచ్చేసి. దాంట్లో మనం వచ్చి ఇప్పుడు నీలం రాజశేఖర రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి సొంత అన్నదమ్ములు. ఆయనేమో కాంగ్రెస్ పార్టీ తరఫున భారత రాష్ట్రపతి స్థాయికి వచ్చాడు. ఈయన కమ్యూనిస్ట్ పార్టీ తరఫున జాతీయ కార్యదర్శి అయ్యాడు. కాబట్టి ఇవన్నీ కుటుంబాలకు సంబంధించి ఇష్యూ కాదిది. యాక్చువల్‌గా ఒక మహిళకు సంబంధించినటువంటి ఆ మహిళ కుటుంబ సభ్యురాలైనా, లేదు వేరే వాళ్ళైనా గానీ, ఎవరి మీదైనా గానీ అనకూడదు. ఆ కోణంలో మనం చూడాల్సింది తప్ప, ఇది కుటుంబానికి సంబంధించిన వ్యవహారంగా చూడకూడదని నా అభిప్రాయం. అంటే ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ గారిని నందమూరి ఫ్యామిలీలో ఒక కొడుకుగానో, లేపోతే ఒక మనవడుగానో వీళ్ళు భావించట్లేదు అనుకోవచ్చా? తీసుకోవట్లేదా ఆయన్ని? నేను అదే చెప్పాను. ఒకే కుటుంబంలో నేనే ఉన్నాను. మా కుటుంబంలో అందరం ఒకే పార్టీ కాంగ్రెస్‌లో నాతో పాటు అందరూ లేరు. అంటే పార్టీలు కొందరు వేరు. ఉంటారు. సార్, ఇది పార్టీలు వేరు. పార్టీ పరంగా విమర్శలు వేరు. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఒక పార్టీ, వాళ్ళ హస్బెండ్ వేరొక పార్టీ. ఇది వేరే ఉంటాయి. కానీ మన పర్సనల్‌గా వచ్చేసి మనల్ని అగౌరవపరిచే ఇప్పుడు నారా భువనేశ్వర్ గారి గురించి ఆ రోజు వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మొత్తం ఫ్యామిలీ అంతా ఖండించింది. ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు. ఓన్లీ కుటుంబం మాత్రమే కాదు. మిగతా పార్టీల వాళ్ళందరూ కూడా దాన్ని తప్పుపట్టారు. ఎందుకంటే మహిళకు సంబంధించి అలా మాట్లాడకూడదు కాబట్టి. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి విషయానికి వచ్చేసరికి పార్టీల విషయం పక్కన పెడితే, ఒక మహిళ పట్ల అలా మాట్లాడినప్పుడు ఇప్పటికీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఒక్క పల్లెత్తు మాట మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు. బాలకృష్ణ గారు స్పందించలేదు. వాళ్ళ ఫ్యాన్స్ ఏమో ఖచ్చితంగా స్పందించకపోతే మేము మాత్రం ఆందోళన చేస్తామని అంటున్నారు. ఎలా చూడాలి? అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ కుటుంబంలో వ్యక్తి అవునా? కాదా? అనేది ఇప్పుడు డాలర్ ప్రశ్నగా ఉంది. నేను దాన్ని అంగీకరించను. ఆ పార్టీ కుటుంబ వ్యక్తి అయితే ఖండించాలా? లేకుంటే ఖండించకూడదనేది కరెక్ట్ కాదు. ఎవరైనా ఖండించాల్సిందే. ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాకుండా గాని ఖండించాల్సిందే. ఇది తప్పు జరిగినప్పుడు. కాబట్టి ఆ యాంగిల్‌లో మాత్రమే ఆలోచించాలి గానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి ఖండించాలి. కుటుంబ సభ్యులు కాకుంటే ఖండించకూడదు అనేది కరెక్ట్ కాదు. తర్వాత వచ్చేసి ఒక ఎమ్మెల్యే వచ్చేసి ఆడనీయము అంటానే ఆడకుండా పోతుంది. ఎవరు వచ్చేసి వాళ్ళ నియోజకవర్గంలోనే ఏమన్నా శాసించేదానికి ఏమన్నా డిక్టేటరా? ఎమ్మెల్యే వచ్చేసి కాబట్టి ఆయన అంతంత మాత్రాన ఆడనీయకుండా చేసేది ఉండదు. తర్వాత దీన్ని ఆహ్, సరే టీడీపీ పార్టీ పరంగా ఏదో పిలిచినట్టుంది ఆయన మరి. ఆయన మీద మరి మందలించారు. ఏమన్నా యాక్షన్ తీసుకున్నారో ఇంక పూర్తిగా తెలియలేదు గానీ, ఆయన మీద వచ్చేసి అటువంటి ఆహ్, ఖచ్చితంగా వచ్చేసి సమ్ యాక్షన్ ఉండాల. ఆయన మీద అటువంటి మాటలు మాట్లాడినాడు కాబట్టి ఒక మహిళ మీద అసభ్యకరమైన మాటలు డెఫినిట్‌గా వచ్చేసి కొంత
చర్య ఉండాలి. మిగతా పునరావృతం కాకుండా మిగతా వాళ్ళు మాట్లాడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ పరంగా. ఎందుకంటే అతను టీడీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కాబట్టి టీడీపీ పార్టీ పరంగా సమ్ యాక్షన్ తీసుకోవాలి. సార్ ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు అంటే ఇది నా ప్రశ్న కాదు, ఎవరైతే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఉన్నారు, ఎప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ నుంచి వాళ్ళ కుటుంబస్తులు కూడా ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కింద మారిన వాళ్ళు, నందమూరి కుటుంబానికి సంబంధించిన ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్న ప్రశ్న మీ ముందు పెడుతున్నాను. ఆ పార్టీకి సంబంధించి మనవడిగా టీడీపీ పార్టీకి సంబంధించిన వారసత్వం ఖచ్చితంగా మా జూనియర్ ఎన్టీఆర్ అన్నదే, మాదే. ఒకవేళ అలాంటిది ఏదన్నా వస్తే ఈ పార్టీ ఖచ్చితంగా నందమూరి ఫ్యామిలీకి చెందుతుంది కానీ నారా ఫ్యామిలీకి చెందదు. మా అభిమాన హీరో అవేమి పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటున్నారు కాబట్టి మేము కూడా కూల్గా కామ్గా ఉన్నాము అంటున్నారు. ఇప్పుడు ఈ టీడీపీ పార్టీ నందమూరి వాళ్ళదా నారా వాళ్ళదా, ఏం చెప్తారు? అంతవరకు వస్తే ఇది దాని పేరు తెలుగుదేశం పార్టీ. రామారావు గారు తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు వారి ఆత్మాభిమానం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ. అది వచ్చేసి ఆయన కోసం చేసిన పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు కోసం చేసిన పార్టీ కాదు, జూనియర్ ఎన్టీఆర్ కోసం కాదు, బాలకృష్ణ కోసం కాదు. తెలుగు జాతి కోసం, తెలుగు భాష కోసం, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ అది. కాబట్టి ఇది ఆ కోణంలో ఆలోచించాలా, అంతే తప్పని చేసి దాన్ని పార్టీ పరంగా ఎవరు అధ్యక్షులు, అది పార్టీ నియమాల ప్రకారం ఎవరు అధ్యక్షులు అయితే వాళ్ళు, అది నారా వాళ్ళ పార్టీ కాదు, నందమూరి పార్టీ కాదు, అది తెలుగుదేశం పార్టీ. ఆ మాటకు వస్తే రామారావు గారే ఆయన జీవించి ఉన్నప్పుడే 89లో టీడీపీ ఓడిపోవడం జరిగింది. ఆయన కూడా కల్వకుర్తిలో వచ్చేసి చిత్తరంజన్ దాస్ అనే ఆయన చేతిలో ఆయన సొంతంగా ఆయనే ఓడిపోయినాడు. కాబట్టి ఏమే అది పార్టీలో వచ్చేసి ఎవరి సొంతం కాదు, వచ్చేసి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ, ఒక రికగ్నైజ్డ్ పార్టీ, రికగ్నైజ్డ్ ప్రాంతీయ పార్టీ. ఆ కోణంలో తప్పన చేసి అది నందమూరిది కాదు, నారా వాళ్ళది కాదు, అది వచ్చేసి ఒక ప్రజాస్వామ్యవాదు ఉంది, తెలుగు వాళ్ళది ప్రజాస్వామ్యవాదు. ఇప్పుడు టీడీపీ పార్టీలో ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక ఒక కీలక పాత్ర పోషిస్తే అది నారా లోకేష్ గారికి ఎత్తయ్యే అవకాశం ఉంది అని భయపడే ఆయన్ని దూరంగా పెట్టేశారు అనేది ఒక ఆరోపణ. వాస్తవం అయి ఉండొచ్చు అంటారా? అది వచ్చేసి ఎవరికి ఎప్పుడు జరుగుతుందో ఏం జరుగుతుందో మనం వచ్చేసి పెద్ద పెద్ద నాయకులు, నేను చెప్పి కదా, రామారావు గారే ఓడిపోవడం జరిగింది, చిరంజీవి గారు ఓడిపోవడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోవడం జరిగింది 2019లో. మళ్ళీ మొన్న వచ్చేసి ఎన్ని సీట్లు పెడితే అన్ని సీట్లు గెలవడం జరిగింది. ఇవన్నీ వచ్చేసి 1996లో జయలలిత చీఫ్ మినిస్టర్ గా ఉండి పోటీ చేసి ఓడిపోయింది, 4 సీట్లు వచ్చినాయి ఏడీఎంకేకు. మళ్ళీ 2001 మళ్ళీ అధికారానికి వచ్చింది. కాబట్టి రాజకీయాల్లో ఉత్థాన పతనాలు పార్టీలకు వ్యక్తులు జరుగుతుంటాయి. ఇందిరాగాంధీ ప్రపంచ నాయకురాలు ఓడిపోవడం జరిగింది. కాబట్టి దీంట్లో వచ్చేసి వాళ్ళ కుటుంబ సంబంధంగా వచ్చేసి వాళ్ళకి ఏమన్నా బంధువులు కాబట్టి ఆ మనస్పర్ధలు ఏమన్నా ఉంటే ఉండొచ్చు, అంతే తప్పని చేసి దాన్ని ఏదో ఆయన ఇద్దరు 2014, 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయలే. 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినా కానీ టీడీపీ అధికారంలోకి రాలేదే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ పక్క కాంగ్రెస్ పార్టీని ప్రచారం చేశాడు, ఆ పక్క చంద్రబాబు నాయుడు, ఆ రోజు లోకేష్ అంత లేడు, కానీ మిగతా వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మాండ ప్రచారం చేశారు 2009లో. మేము అధికారంలోకి రాలేదు, టీడీపీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాబట్టి అనేక ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది రాజకీయ పార్టీల గెలుపుకోవటంలో, ఒక్కొక్క ఎన్నికలో ఒక్కొక్క అనేక అంశాల మీద. కాబట్టి అందరూ కలిసి చేసినా ఓడిపోవడం సందర్భం ఉంటుంది, ఓసారి అందరూ వ్యతిరేకించినా కానీ అవకాశం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 2014లో రాజశేఖర్ చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలే, కానీ 2019లో వచ్చాడు. కాబట్టి మళ్ళీ 2019లో అన్ని సీట్లు వచ్చి 2024లో ఘోరంగా పోయినాడు. చంద్రబాబు నాయుడు 2019లో అధికారంలో ఉండి 23 సీట్లకే పరిమితం అయ్యాడు. కాబట్టి అటు పార్టీల పరంగా కానీ వ్యక్తుల పరంగా కానీ గెలుపోవటంలో అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి. రాజకీయాల్లో 2+2 అనేది సంఖ్యాశాస్త్రంలో 4 కరెక్టే, కానీ రాజకీయ శాస్త్రంలో 2+2 4 కావచ్చు, 6 కావచ్చు, 1 కావచ్చు, 0 కావచ్చు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ ఒకటైనంత మాత్రాన ఓడిపోకూడదం లేదు. వాళ్ళు వచ్చేసి వ్యతిరేకంగా ప్రచారం చేసుకున్నంత మాత్రాన అతను గెలవలేడని కాదు, ఇతను గెలవలేడని కాదు. ఆ రోజు అనేక పరిస్థితులను ఆధారపడి ఉంటుంది. చూద్దాం సార్ ఏం జరుగుతుంది.